Guys, welcome to Fitness Food Biker here in Warangal, and I'm going to show you two beauties which behind us, and the owner is also here. So let's check it out. Single Mr. Clean is a visual treat, and when you see both of them beside, wow, I'm awestruck, guys. And the people are going crazy and gaga over the bikes when we are entering together, and so we will be sharing the cinematics very soon. So before that, let's see how the guy is feeling after his 500 kilometers, and let's share his experience, how he feels. So this is the bike over here, and this is my bike, and I have done a little of modification, so this looks exactly as stock. So let's check it out with him and share his experience. అబ్బాయి మనతో ఉన్నాడు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ ఇన్ ఆన్ ఫ్రేమ్, సో హీ విల్ బి షేరింగ్ ద ఎక్స్పీరియన్స్. సో మనం అడుగుదాం ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో అండ్ హౌ ఇట్ స్టార్టెడ్ విత్ కాంటినెంటల్ జీటీ. సో చెప్పు అక్షిత్, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద జీటీ? ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. మెయిన్గా ఈ కలర్తో బాగా అనిపిస్తుంది మనకి. ఓకే, ఈ కలర్ మాత్రం నేను స్పెసిఫిక్గా నిన్ను ఆ రోజు పోయేటప్పుడు చూసినప్పుడే తీసుకున్నా కలర్ని. అంతకు ముందాక నాకు రెడ్ తీసుకోవాలని ఉండే. ఓకే, సో BS6 వర్షన్ నుంచి చూస్తున్నావా జీటీ తీసుకోవాలంటే? BS4 నుంచి? లేదు, BS4 నుంచే చూస్తున్నా. ఓకే, కంగ్రాట్స్ ఆన్ యువర్ జీటీ. థ్యాంక్ యూ. సో ఎక్స్పీరియన్స్ చెప్పి ఎలా ఉందో, సో హౌ యూ ఫెల్ట్ ఫర్ ద ఇనిషియల్ 500 kilometers? సో బైక్ అయితే రెడీ ఉంది ఇప్పుడు సర్వీస్కి. సో 500 వరకు నువ్వు ఎలా అనుకున్నావు అలా ఉందా బండి? నేను ఎలా అనుకున్నా అలానే ఉంది ఎగ్జాక్ట్గా. 100 kilometers వరకు ఎక్స్పీరియన్స్ బాగుంది అన్నావు. సో పవర్ ఎలా ఉంది, ఇనిషియల్ పవర్ అండ్ టార్క్ మాత్రం బాగుంది. పవర్ ఇంకా నేను అంతగా టెస్ట్ చేయలే, సర్వీసింగ్ అయిపోయినాక టెస్ట్ చేద్దామని చెప్పి. ఓకే, నువ్వు అయితే ప్రస్తుతం సిటీలోనే డ్రైవ్ చేస్తావు కదా? ఇంతవరకు హైవే ఎక్కలే నేను. సో యూ విల్ బీ ఎక్స్పీరియన్స్, ఐ థింక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దిస్ 500 kilometers. సో యూ షుడ్ డెఫినెట్లీ హిట్ ఏ హైవే బికాస్ దిస్ bikes are meant to drive like crazy on the highways, doing the triple G8. So hope you enjoyed. So I'm happy that you loved the bike. సో ఇవ్వండి GT 650. నేనైతే ట్యాంక్ ప్యాడ్స్ అండ్ బార్ అండ్ మిర్రర్స్ అండ్ ఈవెన్ వీ గాట్ AEW అండ్ శారీ గాట్ అయితే రిమూవ్ చేశాను. సో ఓనర్ చెప్తున్నాడు ఈ GT స్టాక్ మై బైక్ ఈజ్ లుకింగ్ బిట్ డిఫరెంట్ అండ్ గుడ్. సో బికాజ్ మైనర్ చేంజెస్ చేశాను. సో ఇవి ప్లస్ స్టాక్ స్లిప్ ఆన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ శారీ గార్డ్ రిమూవ్ చేస్తే సో ఎన్హాన్స్ అనేది అయింది. సో ట్యాంక్ ప్యాడ్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ చేంజ్. ఇక్కడ స్టాక్కి మనకి ఇక్కడ దీనికి ఏం రాదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే ద లోగో ఈజ్ లైక్ ఎంటీ ఆన్ ద ఇంజన్ కేసింగ్. సో హియర్ ఐ హ్యావ్ డన్ ఏ ఇంజన్ కేసింగ్ పెయింటింగ్ ఆన్ దిస్. సో చిన్న చేంజెస్ అనేవి, మైన్యూట్ చేంజెస్, బట్ దిస్ గోయింగ్ టు ఎన్హాన్స్ ద లుక్ అండ్ హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్. సో జస్ట్ ఇప్పుడే అబ్బాయిది 500 kilometers హ్యాస్ బీన్ డన్ కాబట్టి సో హీ విల్ బీ డూయింగ్ one modification. So I'm even happy for him and congratulations Sakshit. So let's check it out. So yeah, he have shared his initial review. So I am not able to get what he actually want to say because he's right, because he cannot share more the experience because it's just ridden in the cities and just 500 kilometers have been done. To change the location because I need to change because there are lots of people coming to ask about these bikes and all. So I need some privacy to vlog. So yeah, if you see the difference, these are the stock mirrors and these are the handlebar mirrors. And the difference other thing is like knee pads I have added, so these going to add soon. And the engine casing had the black color, and here the casing doesn't have any color, and this is how the stock looks. So that has been enhanced the look a little bit. And if you come back, you can see the sleek design of the AEW 102 exhaust, and this sounds amazing and I like it even with the DB killers. So yeah, the stocks looks little bulky, and the stock is also very good noise when the engine actually heats up, and it does the job. But you know, it doesn't give the exact bass of the third party slip-ons like AEW or Red Rooster or Gursevac. So I have changed the exhaust and amazing. And the problem is with the police, the cops actually. So we need to go like a thief. So these are not permitted, any type of slight modifications on the bikes or excluded. So it's illegal, as I can say. So yeah, we need to be careful for the sounds. So that's it pretty much. And I have completed almost like 4,000 kilometers on this beast, and I love it, and I don't have complaints to say. It is
Not for the short riders, to be precise. You should be at least 5.7 to 5.8 to own this. You can own it, but it's up to your choice, guys, because you will be having the risk of falls. So what else? So here you can see the windshield has been not been applied, so he has ordered, and I feel little bit sporty, and it's very good even without the windshield, but I feel it is missing kind of sporty look. So I have as per my taste, as my convenience, so I have installed this windshield, and I don't have regrets, and I love how it looks, and even this looks very good. And see the stock, obviously we saw the stock and fell in love, so there are no cons about the stock look, but we need to enhance the more according to our style, right? So obviously we will be doing, and the sari guard has been removed, so you can see more aesthetic pleasing look on the GT, and even the back rest, so-called backrest. I think who are considering the pillion for the family, please don't consider GT because even I'm married. My wife is not going to climb the bike. It's very rare scenario, so I have opted for GT. So it's better to ride without the pillion, because obviously the riding is very comfortable without the pillion, and you can drive very carefully. So yeah, pretty much it about this, guys. So hope you like the chromes, which are called Michelins, and oh my god, I can keep looking at these bikes, motorcycles, cafe races all day. Who cannot love motorcycles when they look this beautiful, right? So yeah, I'm going to give some cinematics looks very soon. Check it out. Can't stop, won't stop. I can't stop, won't stop. I can't stop, won't stop. Can't stop. Can't stop, won't stop.